ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రాసిన మన ఆరు అధ్యాయాలు ఏడు చెప్పబడుతుందో ఇప్పుడు వివరణ తీసుకున్నాం. ముందుగా ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం సాయంత్రం 1వ వచనము చదవండి. 6వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తల్లి అయిన ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక వచనంలో మొదటి వచనంలో చాలా విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక జాగ్రత్త చదువుకుని ఇది కూడా జాగ్రత్త. ఇక్కడ మొదటగా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అన్నాడు. అపోస్తలుడు ఎలాగయ్యాడో చెప్తాడు. దేవుని చిత్తం వలన మనం ఏం మాట్లాడినా, మనం ఏమి అనుగ్రహింపబడినా, మనం ఏమైనా దేవుని చిత్తము ప్రకారం అని చెప్పాలండి. దేవుని చిత్తం వల్లనే జరుగుతాయండి అన్ని, మనిషి ప్రకారం కాదండి అని పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఈయన అపోస్తలుడు ఎలాగయ్యాడ? దేవుని చిత్తం వలన. మన ప్రార్థనలో కూడా దేవుని చిత్తం అని మనం యాక్షన్ చేయాలండి. దేవానికి చిత్తమైతే, ప్రభువుకి చిత్తమైతే అని విషయాలు అడగాలండి. అలాగే మన ప్రతి విషయం కూడా మన దేవుడిచ్చే అన్ని విషయాలు, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, రక్షణ విషయంలో, ఏమండి మన యొక్క పదం ప్రయాణ విషయంలో అన్నీ కూడా దేవుని చిత్తం ప్రకారమే జరుగుతాయి. అంటే దేవుని చిత్తం అయితే అందుకే కీర్తన కూడా మనం కీర్తిస్తుంటాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. కనుక ఇక్కడ పౌలు గారి యొక్క మంచి తన విశ్వాసం విధేయత మనకు కనపడుతుంది. ఇక్కడ దేవుని చిత్తం వలన క్రీస్తు యేసున అపోస్తలుడైన పౌలు అంటాడు. ఒకటి అంటే మనం మన జీవితంలో ప్రతి విషయాన్ని అలాగే అడగాలండి, అలాగే మాట్లాడాలి. నేను ఇలా ప్రయత్నం చేస్తాను, దేవుని చిత్తం అయితే అని అడగాలి. ఏమైనా మన లభ్యమైన దొరికింది అనుకోండి, మనం అనుకున్న కోరిక నెరవేరింది అనుకోండి, దేవుని చిత్తాన్ని బట్టి ఇది నేర్చుకోగలని చెప్పాలండి. మన గొప్పతనం చెప్పకూడదండి, మన గొప్పతనం ఏమీ లేదండి. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు పరిశుద్ధులు. క్రీస్తు ప్రభు నమ్మడంలో ముందుగా దొరికే భాగ్యం ఏంటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధులు అవుతాడు. పాపాత్ముడు పుణ్యాత్ముడు అవుతాడు, పరిశుద్ధుడు అవుతాడు అని పరిచయం చేస్తున్నాడు సంఘాన్ని. ఎఫెసీయులో ఉన్న క్రీస్తు సంఘము క్రీస్తు యేసునందు ఉన్నారు. క్రీస్తు యేసునందు ఉన్న వారు పరిశుద్ధులు. పరిశుద్ధుడు అవ్వాలంటే ప్రభు నమ్మి బాప్తిస్మం క్రీస్తు సంఘములో సభ్యుడై ఉండాలి. పరిశుద్ధుడు ఇది డిగ్రీ అండి, వరమండి. అలా ప్రతి వాక్యానికి కూడా మనము విశ్లేషణ అనగా ఒక వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకుంటే పడగా క్రీస్తు యేసునందు ఏమిటి పరిశుద్ధత అని మాట
ఒక విశ్వాసం నుండి ఇంకొక విశ్వాస శుభాలు కలగాలి, శుభాలు అందించాలి, శుభవచనం పలకాలి. శుభమని చెప్పి మన నుండి ఇంకొక విశ్వాసకి ఏం జరగాలంటే శుభాలు కలగాలి, అలాగే ఆశీర్వదించాలి, అలా పలకరించాలి. శుభమని చెప్పి కూడా ఇది చాలా గొప్ప మాట. ప్రతి పత్రికలో మొదట 2 వచనం 3 వచనం ఉంటుంది. శుభమని చెప్పి కూడా ఎవరు చెప్పని మాట? మత్తయి సువార్త 12వ వచనంలో మీరు ఏ గృహాన్ని దర్శించారో ఆ గృహాన్ని శుభమని చెప్పమంటాడు. మరి చదవండి. ఎవరైనా మీరు సువార్తకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రవేశిస్తే ఏం చెప్పాలంటే ఇంటి వారికి శుభము అని చెప్పాలంట. సువార్తకు ఇంటికి వస్తే ఒక గృహానికి సువార్తలు వస్తే ఏం కలుగుతుందంటే శుభము. ఎంత గొప్ప మాట అండి. ప్రభు యొక్క ఎలా పలకరించాలో చెప్తాడు. ఎలాగ ఆ కుటుంబానికి ఏ గృహానికి వెళ్తారో ఆ కుటుంబానికి ఏమి జరగాలో ఏమి అందించాలో వీళ్ళు చెప్తారన్నమాట. ఒక సువార్తకు ఇంటికి వస్తే, ఒక సువార్త గృహానికి వస్తే శుభములని చెప్పండి. అదే వాక్యాన్ని పట్టుకొని వారి యొక్క పత్రికల్లో శుభమని చెప్పి రాయండి అని అపొస్తలుల పత్రికలన్నీ కూడా రాశారు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ శుభమని మాట్లాడితే ఎలా పలకరించుకోవాలన్నా మరి ఇప్పుడు ఎలా శుభాలు తెలియజేయగలం అని అంటే లోకాసు సువార్త ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి శుభాలు అందించాలంటే ఆ పలకరింపు ఎలా ఉండాలి? మొదటి అధ్యాయం 39వ వచనం. ఆ దినములందు మరియ లేచి యోదా ప్రదేశముల నుండి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశారు. మరి ఇశ్రాయేలు ప్రజలు భక్తులు, దేవుని పిల్లలు వారి పలకరింపు ఏంటంటే వందనాలు. ఎలిజబెత్ భక్తురాలు, మరియమ్మ భక్తురాలు, క్రీస్తు సంఘము స్థాపించబడకముందే భక్తులు పలకరింపు ఎలా ఉందో తెలియజేస్తారు. ఇక్కడ వందనాలు చెప్పిందండి. మన బంధువులు ఏం చెప్పారు, మన సంఘ సహోదరులు మన పలకరింపు ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మరియమ్మ గారు నేర్చుకున్నాం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములోని శిశువు వందన వేసింది. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా చెప్పినట్టండి. మాట్లాడుతున్నాడు ఎలిజబెత్, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినావు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొక్క వచ్చుట నాకు ఎలా సంభవించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే. చెప్పండి శుభవచనం అంటే ఏంటంటే ఇప్పుడు వందనం. వందనం అంటే ఏంటంటే శుభవచనం. శుభవచనం అంటే ఏంటంటే వందనం. అందుకని ఒకరినొకరు వందనాలు పెట్టుకుంటే మీ ద్వారా ఏమి దీవులను అందిస్తున్నారంటే మీకు దీవులు కలుగు శుభాలు కలుగుతాయని చెప్పడం అన్నమాట. శుభములు కలుగులు కాదని చెప్పడం. లేదంటే
సరుకులైనా సరే వేసాడనే అత్తగా హోటల్లో భర్తగా భార్యగా అందరూ చెప్పాలండి. మీకు శుభ్రం కలుగులు కాక చెప్పడం అనమాట. శుభాలు అందించాలండి. ఆ పక్కన ఆ శుభాలు రావాలండి. ఎంత చక్కగా క్రైస్తవ భక్తులు పాల్గొంటుందో ఇక్కడ మనం పత్రిక ద్వారా కూడా చూస్తున్నాం. 7వ వచనం, పరిశుద్ధులు. 2వ వచనం, ఎఫెసు పత్రిక, తండ్రి దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు నీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ 2వ వచనము, పరిశుద్ధులు దేవుని కృపా సమాధానం పొందినవారు. పరిశుద్ధులైతేనే రాసిపడ్డాడు. పరిశుద్ధులైతేనే మొదటి వచ్చిన పరిశుద్ధులను పరిచయం చేస్తాడు. పరిశుద్ధులు క్రీస్తు సంఘ సహోదరి సహోదరులు ఎవరైనా పరిశుద్ధులు. పరిశుద్ధులైతేనే దేవుని కృపా సమాధానం పొందినవారు. దేవుని కృపా సమాధానములు పొందినవారు అని తెలియజేస్తారు. లోక 2:13-14 చూద్దాం. 2:13 కృపా సమాధానం పొందిన వారు పరిశుద్ధులంటే కృపా సమాధానం, దేవుని కృపా సమాధానములు, దేవుని కృపా సమాధానం పొందిన వారు. ఇక్కడ చక్కటి విషయాన్ని, పరలోక దేవతలు వచ్చి కీర్తన పాడతారు. ఆ కీర్తనలు ఏమని పొగుడుతున్నారు? యేసు ప్రభుని మానవుల్ని అంటే పరలోక సమూహం ఆ దూతతో కూడా నుండి పరలోక దూతలు భూలోకి వచ్చారు. యేసుప్రభు పుట్టినరోజున, యేసుప్రభు బెత్లెహేములో యేసుప్రభు పుట్టినరోజున పరలోక దూతలు భూలోకి వచ్చేసారండి. వారు కీర్తన పాడతారండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కృపా సమాధానం పొందడం అంటే దేవునికి ఇష్టలైన ప్రజలని. అక్కడ చూడ కీర్తన ఏం పడతారు? దేవతలు ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగునుగాక. దేవుని కృపా సమాధానం పొందినవారు ఎవరైనా ఇప్పుడు ఆయనకి ఇష్టలు. క్రైస్తవుడు అంటే, క్రీస్తు సంఘం అంటే దేవునికి ఇష్టలు. ఆ విశ్వాసం ఎంతవరకు తీసుకెళ్ళి చూడండి. ఆ విశ్వాసం ఎంత తీసుకెళ్ళింది? దేవుని కృపా సమాధానాలు అందించింది ఆ విశ్వాసము. ఏమంటే దేవునికి ఇష్టలైన ప్రజలు అయ్యాం, ఆయన ఇష్టలైన మనుషులు అయ్యాం అని దేవతలు కీర్తిస్తున్న కీర్తనలో సమాధానం పొందిన వారే దేవునికి ఇష్టలైన ప్రజలు. దేవునికి ఇష్టలైన ప్రజలు అంటే దానికి అర్థం ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము అని చెప్పండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా సమాధానం పొందడం ఆయన ఇష్టమైన మనుషులు సమాధానం పొందడం దేవునికి ఇష్టమైన మనుషులు అవుతారు. దేవుని ఇష్ట మనుషులు అంటే ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు దేవుని ఇష్టలు కాదు. Hebrew 11
విశ్వాసులైన దేవుని విషయంలో కాదు. ప్రభువుల విశ్వాసము ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఆయన ఇష్టలుగా రాసుకున్నారా? 11 ఆయన ఇష్టలు విశ్వాసం ఏం జరుగుతుందంటే దేవుని కృప సమాధానము. ఆ కృప సమాధానం పొందిన వాళ్ళు దేవుని ఇష్టలు, దేవుని ఇష్టలే విశ్వాసులు. విశ్వాసం అంటే దేవుని ఇష్టలు. అలాగా మనం దాన్ని ధ్యానించబోతున్నాం. 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనం అనుగ్రహించును. ఇక్కడ చాలా అమూల్యమైన రాజమండ్రి. క్రీస్తునందు పరలోక విషయంలో క్రీస్తుతో ఏం జరుగుతాయి? మనకి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దొరుకుతాయండి. క్రీస్తు లేకపోతే ఏ మానవుడి పరలోక ఆశీర్వాదం దొరకండి. యేసు ప్రభువు నమ్మి విశ్వాసం లేకపోతే పరలోక ఆశీర్వాదం దొరకదండి. భౌతిక ఆశీర్వాదంతో ఎవరికి ఆశీర్వాదం దొరుకుతుంది తప్ప పరలోక ఆశీర్వాదం దొరకండి. క్రీస్తు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము, ఆత్మ సంబంధ ఆశీర్వాదం కావాలి మానవుడికి. అది ఎవరు కోరుకోవట్లేదండి. భౌతిక ఆశీర్వాదం కోరుకుంటే మానవుడు అందుకే బయట ఉన్నాడు. క్రీస్తులో లేడు, విశ్వాసంగా లేడు. ఆత్మ ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. అనుగ్రహించబడ్డామా ఇంకా లేదా? అనుకున్న ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదము, ఆత్మ ఆశీర్వాదము అనుగ్రహించబడింది. పొందామా? అది క్రైస్తవుడు. మత్తయి సువార్త 28:20. నేను నీకు ఏ శాఖలు ఆజ్ఞాపించి బాప్తిసం పొందిన వారు ఇవ్వాలని, బాప్తిసం పొందిన వారు ఏం చేయాలని చెప్తారట. నేను నీకు ఏ శాఖలు ఆజ్ఞాపించిన వాటి కైకొనవాలని వారు బోధించేందుకో యుగ సమాప్తిలో సదాకాలం మీ తోడుగా ఉన్నాను. మళ్ళీ ఆత్మీయ ఆశీర్వాదం. ఆత్మీయ ఆశీర్వాదం ముఖ్యమైనది. శరీర ఆశీర్వాదం కూడా ఈ విశ్వాసం వస్తుంది. అది పరలోకంలో రావాలి. పరలోకం వచ్చిన ప్రభు ఇస్తున్నాడు. యేసుప్రభు ఎక్కడ తెలిసారని చెప్తారండి వాక్యము. యోహాను సువార్త 6:41. చదవండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుక్కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? 51 ఎక్కడికి వచ్చాడంటే పరలోకం నుండి. 51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎక్కడ వచ్చినప్పుడు ఏది కావాలి మానవుడికి? పరసమాన ఆశీర్వాదం కావాలదా? పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము పరలోకం తెచ్చిన యేసు ప్రభు నమ్మితే పరలోక ఆశీర్వాదం పొందాడు మానవుడు. అది సదాకాలం ఆయన కాదు. యాకోబు పత్రిక 1:17. సదాకాలం ఆయనతో అనే మాటకే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై. ఎక్కడ
రక్షణ సువార్త చూడడానికి మార్క్స్ సువార్త 16, 18, 16 జ్యోతిర్మయ తండ్రి ఏమొచ్చింది? కుమారుడు వచ్చాడు, ఆయన నుంచి రక్షణ వచ్చింది, రక్షణ సువార్త వచ్చింది. మార్కు 16, 16 సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి బాప్తిజం పొందినవాడు రక్షణ సువార్త వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం వచ్చి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే ఏమొచ్చింది? పరలోకం నుంచి సువార్త వచ్చింది. పరలోకం నుంచి ప్రభు మనకు బలియాగమై ఆ సువార్త ఆజ్ఞాపించాడైన సువార్త ప్రకటించే సువార్త బాప్తిజం పొందండి. ఆ సువార్త ఏంటంటే సత్యవాక్యము, పర సంబంధమైనది, ఆత్మ సంబంధం, శరీర సంబంధం కాదని సత్యవాక్యము. సత్యవాక్యము అనగా నాకు అర్థం చెప్తాను. రక్షణ సువార్త ఆత్మ సంబంధమైనది. యేసులో కోటాది భౌతిక సంబంధం ఎప్పుడు కూడా కాదు. రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం వచ్చినట్లయితే ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించబడతారు. ముద్ర పరసంబంధం ముద్ర పడాలంటే ఏంటి? పరసంబంధం ముద్ర అంటే క్రీస్తు రక్త ముద్ర రాసుకోండి. పరస ముద్ర ఏంటి? క్రీస్తు రక్తము ముద్ర. క్రీస్తు రక్త ముద్రలు ఏమున్నాయి? పాప క్షమాపణ ముద్ర, పరిశుద్ధులైన ముద్ర, దేవుని కన్న పిల్లలని ముద్ర, దేవుని కన్న పిల్లలని ముద్ర సత్యవాక్యం ద్వారా. మన సంబంధం ఆత్మ సంబంధం అయింది. ఇది ఎవరు కోల్గొట్టలేదు? యాకోబు పత్రిక కలిసి పత్రిక యాకోబు పత్రిక 1:18 ముద్ర. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రభు పాల్గొన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఏంటంటే ఆత్మ సంబంధమైన వరం ఏంటండి? పరసంబంధం వరం ఏంటండి? సత్యవాక్యం ద్వారా మనలను కనెను. కన్నబిడ్డలను వరం, పరలోక సంబంధ వరం, ఆత్మ సంబంధ వరం. ఇది కావాలని మానవుడికి ఇవాళ అదే మన భాగ్యం. ప్రపంచంలో క్రీస్తు సంఘం ఎక్కడున్నా పద సంబంధమైన ఆత్మ సంబంధ వరం పొందిన వారు ఉంటారు. ఏంటో వరం అంటే క్రీస్తు రక్తపు ముద్ర, రక్షణ ముద్ర, పాప క్షమాపణ ముద్ర, పరిశుద్ధులైన ముద్ర, దేవుని పిల్లలైన ముద్ర. ఇది పద సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. నాలుగో 4:5 4:6 ఇక్కడ చాలా అమూల్య విషయం ఉంది. ఇక్కడ అసలు పాయింట్ ఎట్లనగా ఏంటి? పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, పరలోక సంబంధమైనటువంటి వరము, ఆత్మ వరం ఏంటి అని అంటే 4 నుంచి 6 ఆశించేసాడు దేవుడు. జవాబు దొరికేసిందండి వాక్యంలో. ఏంటంటే ఎట్లనగా మన ప్రియునియందు
చెప్పుకున్నా ఇక్కడ కూడా దేవుని చిత్తము, మానవ రక్షణ దేవుని చిత్తం ప్రకారము, మానవ గొప్పలు కాదండి. తన చిత్త ప్రకారం దయాసంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా, ఎవరంటే యేసు క్రీస్తు ద్వారా పాపాలు మానవుడు ఏమనక కుమారులుగా, యేసు ప్రభు నమ్మితే సృష్టికర్త దేవుని కుమార్తెలు అవుతారండి. అదే ఆయన సంకల్పం, అనాథ సంకల్పం. యేసుక్రీస్తు తనను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనం ఎవరైనా సంఘం రక్షణ పొందడం తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులను ఏం చేయాలంటే, ఏవాలంటే మానవుడు పాపముడు ఏవాలంటే పరిశుద్ధుడు అవ్వాలంట. పరిశుద్ధులను నిర్దోషులను ఎవడవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇదే పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. జగత్ పునాది వేయబడక ప్లాన్ అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడు కావాలి. ఉచితంగా మాట ఆ వాళ్ళు ఉచితంగా ఇవ్వడం కంట, పరిశుద్ధులుగా చేయడం కంట, నిర్దోషులుగా చేయడం కంట. ప్రేమ చేత, ప్రేమలో ముఖ్యమైన పాత్ర. క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడు ఎవరైనా మనం దేవునికి కుమారులు కుమార్తెలు, రక్షణ పొందాడు ఎవరండి? చిన్న రక్షణ పొంది ఎవరు? కుమారులు కుమార్తెలుగా యేసుక్రీస్తు కుమారులుగా స్వీకరించుట కదా. జగన్ పునాదులు వేయబడముందే సంకల్పం ప్లాన్ అంట, దేవుని చిత్తమంట అనే విషయాన్ని, ఎంత చక్కటి విషయాలు, అమూల్యమైన విషయాలు. పాపాత్మడు పరిశుద్ధులుగా చేసి క్రీస్తులో దానికి కుమారులుగా ఏర్పాటు చేసి దేవుని తండ్రి హక్కు సాధించి యోహాను సువార్త 1:12 తనందరూ అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకులకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలకు అధికారపూర్వమైన పిల్లలు అంటాడు కనుక అది అనాథ సంకల్పం. జగన్ పునాది వేయబడి ముందే ఈ ప్లాన్, ఆ సంకల్పం వేళ క్రైస్తవుడు ఉన్నాడు, నేనున్నాను అని ప్రతి విశ్వాసి సహోదరులు అలాగే ఆనందపడుతూ ప్రయాణం చేయాలండి. ఆనందంతో ఉసురుపట్టు కాదు, చిన్నట్టుగా కాదు, దేవుని సేవ, దేవుని పిల్లలము తండ్రి అయినా అనే విషయాన్ని యోహాను సువార్తలో చాలా చక్కగా తెలియజేస్తున్నారు. 1:12 చూసాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 ఏమన్నా చూడండి.
ముట్టకూడని ప్రభు చెబుతున్నాడు. మరియు మిమ్మల్ని చేర్చుకొనును, మీకు తండ్రినైయును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యులు అని సర్వశక్తి గల ప్రభువు ఎఫెసీ పత్రికలో 4-6 వచనాల్లో జగత్ పునాది వేయబడక ముందే అనే మాటకే క్రీస్తులో జరగవలసిన కార్యం ఏంటంటే ఈ పాపాత్మ పుణ్యాత్మలుగా పరిశుద్ధులుగా చేసి తనకు కుమారులుగా క్రీస్తు ద్వారా క్రీస్తు నందు ఈ పాపాత్మను దేవుని కుమారులుగా స్వీకరిస్తాడు. ఈ రక్షణ పొందిన వారు దేవుడు ఏమైనాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఫిబ్రవరి 12:9 పరిసమాన ఆశీర్వాదము వారి భయభక్తులు కలిగి అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకుచుండేవారు కదా. దేవుడు ఏంటంటే మా విశ్వాసకే ఆత్మ తండ్రి. ఇది పద సంబంధమైన భూ సంబంధం కాదు, శరీర సంబంధం కాదండి. ఈ బంధము, ఈ రక్షణ, ఈ సంకల్పంతో కూడా భౌతికంగా ఆలోచించి చాలా మంది ఆత్మలు కలిసిపోతున్నారు. 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యము బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది అమూల్యమైన ఈ యొక్క ఒకటి జలా తీసుకొచ్చి 7వ వచనంలో పరిపూర్ణ చేసేసాడంటే ఎలా పిల్లలు దేవుని పిల్లలు అవుతారు. దేవుని ఈ యొక్క రక్షణ పొందిన వాడు విలువ తెలిసంటే దేవుని కృప మహదైశ్వర్యం పొందిన వాడు ఎంత గొప్ప రక్షణ పొందిన వ్యక్తి అంటే దేవుని మహా కృపదైశ్వర్యం పొందిన వాడు. ఆ పునీయందు మనిషి ప్రభునందు ఆయన రక్తం వలన, క్రీస్తు రక్తం వలన మనకు విమోచనము అంటే పాప క్షమాపణ అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. మనము విమోచన పాప విముక్తి పొందినవాడు, పాప క్షమాపణ పొందినవాడు క్రీస్తు రక్తం వలన. బాప్తిజం అంటే నేడు రక్తం వలన. రోమిలకు రాసిన పత్రిక 5:9, ఆయన రక్తం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడు. పరలోకం వచ్చినటువంటి ప్రభు ఆయన చింతించిన రక్తంలో ఏమొచ్చిందండి? నీతిమంతులు, పాపులు, పరిశుద్ధులు నీతిమంతులు అయ్యారు. రక్తంలో కడగబడి క్రీస్తు యేసు రక్తమంతని విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఏమంటే క్రీస్తు యేసు రక్తం నమ్మాలంటే లోకంలో మానవ దేవుడు నమ్మితే నిష్ఫలము నమ్మాలి.
యేసు ప్రభు నమ్మితే సువార్త నమ్మాలి, సువార్త నమ్మితే బాప్తిసం పొందాలి. ఆ వ్యక్తి క్రీస్తు రక్తాన్ని నమ్మాలి, ఎందుకంటే క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డానని నమ్మాలి. అంటే సువార్త క్రీస్తు రక్తం నమ్మడం సువార్త నమ్మాలి. నా కొరకే నేను పాపిని, నా పాపకు ప్రభు శిలువలో ద్వారా కారణం అనిపించి చివరి రక్త పొట్టు వరకు చెందించాలని క్రీస్తు రక్తాన్ని నమ్మాలి. మొదటి పేతురు పత్రిక 2:24లో మళ్ళీ అక్కడ రక్తం గురించి మాట్లాడు. మన పాపల విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాడు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందింది. గాయముల చేత అండి, గాయంలో ఏమొచ్చింది? రక్తం వచ్చింది. రక్తంలో కడగబడితే స్వస్థ వచ్చింది. ఏం చేస్తే వస్తుందండి? పాప క్షమాపణ, పాపంలో స్వస్థత. నీ స్వస్థత పొందింది అన్నమాట. క్రీస్తు రక్తంలో స్వస్థత, పాప క్షమాపణ, పాపంలో స్వస్థత. ఈ స్వస్థతని మాటకి ఎందుకు వాడారు? ఏముంది మానవుడికి? 17:9 గవర్నమెంట్ లేకుంటే మోసకరమైనది. అది గవర్నమెంట్ వ్యాధి కాదు. అందులో ఈ వ్యాధి కూడా స్వస్థత, ఈ గాయం ద్వారా రక్తం కూడా స్వస్థత, హృదయ రోగాలకు స్వస్థత. 17:17 యెషయా గ్రంథము 1:5 ఎక్కడ ఉంది ఈ వ్యాధి? హృదయ ప్రతి వాడు గడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు అంటాడు. ఎక్కడ ఉందండి? మన ఎక్కడ పడుతుంది? మన ఆలోచన ఎక్కడ పడుతుంది? గడినెత్తిలోనే. ఈ హృదయ రోగానికి మందు ఆయన గాయముల రక్తమే. పాపరోగం అనే విషయాన్ని చాలా ఏడవచ్చు, చాలా నిజమే. ఆయన రక్తం వలన అంటాడు ఇక్కడ 7వ ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధ క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్రీస్తు రక్తం యొక్క విలువ, ఈ రక్తము చెందించడంలో ఆయన ప్రేమ, ఈ రక్తం చెందించడంలో మానవ పట్ల దేవుని ప్రేమ, ప్రభు ప్రేమ. యోహాను మొదటి పత్రిక 3:16 ఈ రక్తము చెందించి పాపని కడగడానికి పాప స్వస్థతకు ఆయన చూపిన ప్రేమ ఏంటంటే ప్రాణం పెట్టిన ప్రేమ. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదన్న. ఇప్పుడు యేసు ప్రభు ప్రేమ ఎక్కడ ఉందండి? ప్రాణం పెట్టిన ప్రేమ. ఎవరన్నా లోపల అలాగా నా ప్రాణం పెట్టిన ప్రేమతో నా ప్రభు కావాలి కదా మరి మానవుడికి. ఎనిమిదో వచనాలు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ
సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. 7వ వచనాల్లో చాలా చక్కటి విషయాలు సంగతి. కాలం పరిపూర్ణమైన అన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఎప్పుడంటే ఈ యొక్క పరసంబంధం ఆశ్రమం మానవుడికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మానవుడికి అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు. ఏంటో కాలం అంటే ధర్మశాస్త్ర కాలం. జరగవలసిన ఏర్పాటును బట్టి ఏర్పాటు చేసేటువంటి కాలం పరిపూర్ణ ఏర్పాటు చేసిన దేవుడు తండ్రి ఏం చేసినట్టు తన చిత్తమును కూర్చిన మర్మం, దేవుడి చిత్తం ఏమైనా మర్మం ఉంది కదా, మర్మమును మనకు తెలియజేసి ఆ మర్మంగా లేదండి, విపులంగా తెలియజేశాడట. మనకు సంపూర్ణ జ్ఞానమును సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు కృప ఆమెను మన ఎడల విస్తరింపజేసెను. ఇప్పుడు ప్రభు నమ్మిన వాడు ఏమంటారట? సంపూర్ణ జ్ఞాన వివేచన కలిగిన సంపూర్ణ జ్ఞాన వివేచన. మూఢభక్తి కలగాలి, మూఢుడిగా ఉండకూడదు. అందుకని ఏంటి మనము ఏంటి ఆ యొక్క కాలం పరిపూర్ణత అనే మాట ఏంటంటే అర్థం అంటే ఆది కాండము 3:15 అక్కడ అబమ్మను శపిస్తూ స్త్రీ సంతానము అని అక్కడ చెప్పాడు దేవుడు. స్త్రీ సంతానము సర్ప సంతానాన్ని తల చెందుపడుతుందని అక్కడ చెప్పడం. స్త్రీ సంతానం అని మాట్లాడేవాడు యేసు ప్రభు లోకానికి సంగతి చెప్పడం. మరియు నీవు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు భయము కలుగజేసెదను. అమ్మా స్త్రీ సంతానం రావాలంటే స్త్రీ సంతానం రావాలంట. గలతీ 4:4 కాలం పరిపూర్ణమైంది, ఆ లేఖనం మీకు నెరవేరింది. చదవ 4:4 చదవగా అదిగోండి కాలం మాటకి వచ్చింది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు కుమారుడు ఎలా వచ్చాడు? భూలోకానికి ఆయన స్త్రీ అని పుట్టి చాలా ముందు ఏంటంటే స్త్రీ అని పుట్టి ఎక్కడ లేఖనం ఉంది? అధికారం 3:17 లేఖనము. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అని పుట్టి. ఎందుకు స్త్రీ అని పుట్టి? ఆ స్త్రీ ఎవరు? మరి స్త్రీ అని పుట్టి ఎందుకు ఆయన పుట్టాలని చదవడం అక్కడ మనమే కావాలంట. దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు మనకు ఒక ఇశ్రాయేలు ప్రజల సహోదరుడిగా మానవుడు వచ్చేసాడు. స్త్రీ అని పుట్టి ఎందుకంటే పాపాలని దేవుడికి దత్తపుత్రులు చేయాలట. మత్తయి సువార్త 1:20 ఆ స్త్రీ ఎవరు?
ఆలకించుడి. ఆలకించుడి. కన్య గర్భవతి కుమారుడు కని అందుకని ఎక్కడ మాట్లాడి ఇక్కడ నెరవేరు కొత్త నిబంధనలు కాలం పరిపూర్ణమైన తర్వాత అనే విషయాన్ని ఎఫెసీ పత్రికలో 9 వచనాల్లో మనం చూస్తున్నాం. మర్మం ఆ మర్మం ఏమైందంటే తెలియపరచబడిన కాలం పరిపూర్ణ తర్వాత మర్మము తెలియపరచబడింది. ఏంటంటే ఆ యొక్క దేవుని ఏర్పాటు ఆయన తన దయాసంకల్పం చొప్పున తన చిత్రం కూర్చుని మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచనలో కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను. కృప ఈ యొక్క ప్రభు తెలుసుకుని అది ఎక్కడ ప్రకారం ప్రభు నమ్మినట్లయితే దైవ కృప పొందగలం. 11-12 వచ్చిన 10 వచ్చిన ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను. యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో భూమి మీద కలిపేనన్నాడు. భూలోకంలో మానవుడు పాప పుణ్యానికి పరలోకం తీసుకెళ్ళాలి. పరలోకం నుంచి ఆశీర్వాదాలు మానవుడు రావాలి. అది సంకల్పం. ఏంటో చూద్దాం. ఆదికాండం 28:12-13. దేవుని సంకల్పం ఏంటంటే ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను ఆలోచించుకున్నాడు. క్రీస్తునందు పరలోకం భూలోకం కలపాలట. పరలోకం భూలోకం కలిపేయాలంట. ఎంత గొప్ప సంకల్పం చూడండి. అది ఎలా ముందుగా చెప్పారట. ఎక్కడ ఏం చెప్తున్నాయి? ఆదికాండము 28:12. అప్పుడు యాకోబు కలగన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండగా దాని కొన ఎక్కడి నుంచి అక్కడికి భూమి నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండేను. 13. ఎక్కడ పర్వతంలో ఆకాశంలో పర్వతం ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. తండ్రి యెహోవా పైగా నిలిచి నేను నీ తండ్రి అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యెహోవా నీవు పండుకొని ఈ భూమి నీకును నీ సంతానం చేద్దాం. అమ్మా అయ్యా ఇక్కడ వాక్యం చెప్తుందండి. ఈ 10వ వచనంలో భూమి మీద పరలోక భూమి కలుగుతాననే మాటకి ఇక్కడ లేఖనం యాకోబుగా కనపడుతుంది. పరలోకంలో ఆ కొన ఆకాశంలో కొననేమో యెహోవా, భూమి మీద మానవుడు ఉన్నాడు. కిందకి పైకిగా దేవతలు వెళ్తున్నారు, వస్తున్నారు. ఇటువంటి భూ సంబంధము పరలోకం కలిపి ఈ యొక్క భూలోకంలో పరలోక రాశిలో మానవుడు ఇవ్వాలని ఒక నిచ్చెన వేసాడండి ఆయన. ఆ నిచ్చెన ఎవరు? యోహాను
యోహాను సువార్త 1:51. పదవచనానికి అంత అర్థం ఉందండి. యోహాను సువార్త 1:51. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని ఈ వాక్యం ఎక్కడ ఉన్నది? యాకోబు దగ్గర ఉన్నది. యాకోబు ఇచ్చిన నేనే అన్నాడు ఆయన. పరలోకమును భూలోకం కలిపి నేనే. ఇప్పుడు ఈశ్వరుడు లోకానికి అవసరమా అని మాట. ఎంత అవసరమో పరలోకానికి ఇచ్చిన భూలోకంలో పాపాత్ముడు పుణ్యాత్ముడుగా చేసి పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. అందుకే యేసు యోహాను 4:14 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నాతో అన్యకు అన్నమాట. ఈ 3 వచనాలు చూసినట్లయితే ఈ 10 వచనాలు మనం అర్థము చాలా క్లియర్గా మనం చూడగలం. ఎంత గొప్ప సంగతి! ఎఫెసీ పత్రిక ఎక్కడ చరిత్ర తీసుకొస్తుందండి. బైబిల్ చరిత్రలో కూడా అంతకుముందే ఏం చెప్పారు? 4 సార్లు చూడండి ఏం చెప్పండి. 4 సార్లు ఎట్లనగా తన ప్రియులందరూ తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తిగా ఉన్నట్లు తన చిత్త ప్రకారం దయాసకం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములైనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్ పునాది వేయబడకముందే సంకల్పం. యాకోబు దగ్గర ఒక సూచన, యేసు ప్రభు వచ్చి నేనే ఇచ్చిన పరలోకానికి భూలోకానికి అనే విషయాలు. ఇప్పుడు 11 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎందుకు మనకి భూలోకంలో మానవుడు పాపాలను పుణ్యాత్మం చేసి ఒక స్వాస్థ్యం ఇవ్వాలంటారు. పరలోకంలో ఒక ఆస్తికి వారసు చేయగలరు. ఈ సంకల్పం అంతా ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అన్నమాట. పుట్టాడు చూడండి, పుట్టాడు నెంబర్ 1 మనకు ఒక స్వాస్థ్యము ఏర్పరచెను. భూలోకంలో మానవుడు పరలోకంలో ఆస్తి సంపద చోటిచ్చే చోటు ఏర్పడే అది పరలోక ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం. కొన్ని విషయాలు
యోహాను సువార్త 14 ఏడు సంవత్సరము 13 ఏంటంటే స్వాస్థ్యం ఏంటంటే పరలోకము. అంటే స్వాస్థ్యం ఏంటంటే మానవుడికి పరలోకము. ఇది పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వరము. ఇప్పుడు బలంలో చూద్దాం. బలంలో ఇది ఇప్పుడు ఈ పర సంబంధమైన ఆశీర్వాదం వరం పొందాలంటే ఇవి దీనికి బొత్తుడే ఉంటారు కదా మానవుడు. 13వ వచనాన్ని మీరును సత్యవాక్యమును అనగా నీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం వచ్చి వాగ్దానం చేయడం ఆత్మచేత ముద్రించబడింది. అది ముందు మనం ధ్యానించే విషయాలు. సువార్త ద్వారానే మానవుడికి రక్షణ. దీన్ని సత్యవాక్యం అన్నారండి. ఈ సువార్తను సత్యవాక్యం అన్నారండి. లోకంలో సత్యవాక్యం ఉందా? లేదు. లోకంలో సత్యవాక్యం ఉందా? లేదు. అందుకని సువార్తను ఏమన్నాడు? సత్యవాక్యం అన్నారు. ఈ సత్యవాక్యాన్ని రక్షణ సువార్త అన్నారు. ఒక పాపి తన ఆత్మ రక్షించుకునే సువార్త, రక్షణ సువార్త. రక్షణ సువార్తని నమ్మాలంట. లోకం అలా నమ్మలేదండి. లోకం అలాగా సొంతంగా దర్శనం అంటాడు, మాట్లాడాడు, కళ్ళు వచ్చానంటాడు, గోలు గొడవ. ఇక్కడ ఏం చెప్తారండి? సత్యవార్తలు వినాలి, అనగా రక్షణ సువార్త వినాలి. రక్షణ సువార్త విన్న తర్వాత ప్రభు నమ్మాలి. ఆయన ఎవరో ఎక్కడ చూశారు, ఏం చేశారు నీకో కానీ విన్న తర్వాత నమ్మాలంట. మన చదవడానికి మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం వచ్చి. ఎప్పుడంటే విశ్వాసం వింటేది కదా తెలిసింది. అందుకని రోమపత్రికలు చెప్పారు. రోమిల పత్రిక 10:17 చెప్పారండి. విని రక్షణ సువార్త విని అంటే అర్థం ఏంటంటే 10:17 కాగా విడుదల విశ్వాసం కలుగుతో విలుట క్రీస్తు గురించి మాటల వలన. ఈవేళ క్రీస్తుల గురించి మాటలు వినకుండా సువార్త వినకుండా లోకంలో లభేస్తారండి. అది విశ్వాసం కాదు, పరిపూర్ణ విశ్వాసం కాదు, ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, ఆత్మ సంబంధ ఆశీర్వాదం కూడా కాదు. అది రెండు సంగతించాడండి. పర సంబంధమైన ఆత్మ సంబంధ ఆశీర్వాదం. ఈ రెండు కావాలి. సువార్త మూలం. సువార్త లేకుండా ఈ పర సంబంధమైన ఆత్మ సంబంధ జీవన మానవుడు పొందే అవకాశము లేదు. ప్రకటన 9:14 దేవుని ఎదురున్నా స్వరం
9:14 చదువు. సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము యూఫ్రటీసు అను మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను దేవుని మనుషులకి తప్ప భూమి పైన గడ్డి పైనను ఏ మొక్కల పైనను మరి ఏ వృక్షముల పైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఎవరికి రక్షణ అంటే దేవుని ముద్ర ఉన్న వారికి రక్షణ, హాని కలగదండి. దేవుని ముద్ర ఉన్న వారిని విడిచిపెట్టండి. కనవాళ్ళతో ముద్ర లేని వారిని ఏం చేయదు. సృష్టికర్త అనే మానవుడికే ఎవరికైనా అంటే క్రీస్తు ముద్ర లేని వారికి, రక్షణ ముద్ర లేని వారికి కానీ ఇప్పుడు మన మీద ఏమో రక్షణ ముద్ర ఉందంటే ఎలా వచ్చింది? సువార్తలో వచ్చింది. అర్థమైన మాట మీకు మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప మనుషులకి తప్ప మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కలపైనను మరి ఏ వృక్షములపైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. మరియు వారిని చంపుటకు అధికారులు ఇవ్వబడలేదు. ఇక్కడ మొదలని మాటలు మనం చూస్తున్నాం. రక్షణ మొదలు ఉండాలి. 14 దేవుని మహిమ కీర్తిగలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సత్యకలుగుగా ఉన్నాడు. ఈ వాక్యం చాలా నిజమైన వాక్యంగా ఉన్నది. దేవుని దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించగలిగిన ప్రజలుగా ఎవరన్నా సంపాదించిన ప్రజలు అంటే రక్షణ పొందిన వారే ఆయన సంపాదించిన ప్రజలు. అపొస్తలుల కార్యములు 28 దేవుడు తన సదస్సు సంపాదించుకున్న వీళ్ళెవరు? ఈ 14 అసలు ఏముందండి? అపొస్తలుల కార్యములు 20 దేవుడు తన సొంతం సంపాదించిన ఈడవరు రక్షణ పొందినాడు. రక్తంలో కడగబడిన వారు
చర్చకోవాలంటే అడ్వాన్స్. అపోస్తల కార్యములు 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన స్వార్థించారు, రక్తం ఇచ్చారు. ఆ రక్తం స్వార్థ ద్వారా ఆయన సంపాదించుకుంటాడు మనుషులు. సంపాదించుకొనిన అని మాట. ప్రకటన 5:9 దాని మొదలు కూడా నిలబడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. సరే 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 రక్తమిచ్చి కొని కొన్నకు ముందే వచ్చేట సత్యగలవు సువార్త దేంతో కొన్నారంట? రక్తముతో. అడ్వాన్స్ ఏమో సువార్త అండి, కొండేమో రక్తంతో. ఎందుకంటే ఆయన సంపాదించడం ఆయన ప్రజలు సంపాదించుకోవాలి కదా, ఆయన తర్వాత తీసుకున్నా. ప్రకటన 1:6 మనను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. విడిపించమంటే అర్థం ఏంటంటే తన రక్తం వలన మనలను విడిపించేవారు కంటే రక్షించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగముల వరకు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. మరి ఇక్కడ రక్తంతో కొని దేవునికి ప్రజలుగా యాజకులుగా రాజ్యముగా చేశాడు. రాజ్యముడు సగం. రాజ్యంలో ఉన్నవారు ఎవరంటే దేవుని ప్రజల యాజకులు, రాజులు, యాజకులు. ఎవరంటే రాజులు, మొదటి పేతురు 2:9-10. ఏంటంటే వంశం అంటే ఎక్కడ ముందు ఎక్కడ చీకటిలో 2:9-10. పేతురు మొదటి పత్రిక 2:9-10. చీకటిలో మనలను పిలిచి అంటే ఎక్కడ పిలిచాడంటే అంతకుముందు ఎక్కడ
పరిశుద్ధ జన్మ అంతకుముందు పాపులు పరిశుద్ధ జన్మగాను దేవుని సొత్తు అయిన ప్రజలుగా ప్రజలే ఉన్నారు. ఎప్పుడది ఆయన పిలుపు ద్వారా చీకటి వారి వెలుగులో పిలిస్తేనే వచ్చింది ఆ వాక్యం. చీకటి కాదు. ఒకప్పుడు దేవుడు ప్రజలు కాదండి. ఎప్పుడది రక్షణ పొందకముందు చీకటి ఉన్నప్పుడు సువార్తలో పడినప్పుడు ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుడు ప్రజలు ఉన్నప్పుడు ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు మన మీద ఏముందండి? దేవుని కనికరింపడ్డామంటే పాపంలో కక్షలో పాపంలో ఉగ్రతలు కాదు మనమంట కనికరములు ఉన్నాం. కనికరింపబడుతుంది. దీనికి మూలం ఏంటంటే ఈ పిలుపని మాట బాగా అర్థం అవ్వాలి. పిలుపని మాట దశలో 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. పిలుపని మాట చీకటి వెలుగులో పిలుపని మాట పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. పిలుపుకి ఏమన్నారండి? ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడండి? సువార్త ద్వారా. సువార్త లేకుండా, సువార్త ప్రకటింపబడకుండా, సువార్త వినకుండా, సువార్త లోపడకపోతే ఆ మనుషుడు చీకటిలో ఉన్నాడు. చీకటి అంటే పాపము, శాపానికి గురుతూ, పాపానికి గురుతూ అక్కడే ఉన్నాడు. వెలుగులో రాలేదు, క్రీస్తులో రాలేదు. క్రీస్తు ప్రభు చెప్తారండి. ఎవడు యోహాను 8:12 వెలుగు. ఆ వెలుగైన దేవుడు ఏం చెప్పాడు? సువార్త అందించాడు లోకానికి. ఆ సువార్తతో పిలుస్తున్నాడు. లోకాన్ని ఆశీర్వదించినందుకు. యోహాను 14:1 యోహాను 1:5 చూడండి. 5 నుంచి ఆయన జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చాలా యేసుప్రభువు లోకానికి ఏమన్నారండి? వెలుగై ఉన్నారు. చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి గ్రహించట్లేదు. ఆ మనుషులకి ఏం కావాలంటే సువార్త ద్వారా పిలుపు రావాలి. సువార్త ద్వారా పిలవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ కూడా పిలుపు అంటాడు. ఈ పిలుపు ఎక్కడండి? 3:1 హెబ్రీ 3:1 ఇక్కడ పిలుపు అంటాడండి. ఇక్కడ కూడా హెబ్రీ పత్రిక 3:1 ఈ హేతు చేత 3:3 హెబ్రీ 3:1
పరలోక సంబంధ పిలుపులో పాల్గొనే పరిశుద్ధ సహోదరులారా, ఏంటంటే ఏం పిలుపు అంటే? ఎక్కడ పిలుపు? ఆ పిలుపు ఏంటి? చిన్నగారు ఆ పిలుపు ఏంటి? సువార్త. ఎక్కడ పిలుపు? పరలోక సంబంధ పిలుపులో పాల్గొని క్రైస్తవుడు వేళ ప్రపంచంలో క్రీస్తు సంఘం ఎక్కడున్నా పరలోక సంబంధ పిలుపులో పాల్గొన్న పరిశుద్ధ సహోదరుడు అంటే పౌలు గారు ఎబ్రీ రాష్ట్రాల పత్రిక. ఇందువల్ల పరలోక సంబంధ పిలుపులో పాల్గొన్న మనకి ఏం పిలుపు వచ్చిందండి? ఆ పిలుపు ఏంటండి? సువార్త. ఎక్కడికండి? పరలోకం తీసుకెళ్ళడానికి అండి. పరలోక సంబంధ పిలుపు పాల్గొన్న పరిశుద్ధ సహోదరుల ద్వారా మనం ఒప్పుకునే దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యం నుంచి ప్రయాణం చేద్దాం. నాకు వచ్చిన పిలుపు లోపడ్డాం. పరలోక సంబంధ పిలుపు, పిలుసులైన సృష్టికర్త, లోకరక్షకుడు. పిలుసులైన ఎవరంటే? సృష్టికర్త, లోకరక్షకుడు. ఏంటో పిలుపు? సువార్త. పిలుపు ఏంటంటే? మార్చి వార్తలు చెప్పండి. మార్చి 16 ఆ పిలుపు ఇది. 16, 17, 16 పిలుపు అంటే అర్థం. బైబిల్ ఎక్కడ చెప్పినా పిలుపు ఇదే మాట. కొత్త నిబంధనలో సర్వ సృష్టికి సువార్త ప్రకటన వాడు నమ్మని వానికి శిక్ష తప్పిందని పిలుస్తున్నాడండి. ఆస్పత్రి పిలుస్తున్నాడండి. పరలోకంలో పిలుస్తాడండి. ఎన్నో కాదు. అందుకే పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎపిసి పత్రిక అంతా గొప్ప పత్రిక, గొప్ప ఆధ్యాత్మిక విలువలతో కూడిన క్రైస్తవ మూలాలు, రక్షణ మూలాలు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని సిద్ధము అంతా ఇముడి ఉన్నటువంటి గ్రంథము ఎపిసి పత్రిక గ్రంథం. 66 గ్రంథాల్లో ఎపిసి పత్రిక ఒకటి. అటు రాత్రి కొత్త మూలమైన విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరిచాడు పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా. క్రీస్తు స్వయంగా నడిపించున్నారని ఆయన చెప్పాడు ఒక వాక్యంలో. ఇంత అమూల్యమైన విషయాలు మన దేవుడు దాచిపెట్టాడండి. ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని మన వాక్యం మీద ధ్యాస పెడితే, మనసు ఇస్తే చాలా సంతోషంగా, తృప్తిగా, ఆరోగ్యంగా, ఆనందం ఉంటుందండి. దేవుని మాటలో ఆనందం అండి. దేవుని మాటలో ఆశీర్వాదం, దేవుని మాటలో పర సంబంధమైన ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ఉన్నాయండి. భౌతికంగా కాదండి. భౌతికంగా రక్షణ పొందినప్పుడు వచ్చేటండి. ఏమనంటే జీవితకాలం తోడు. అమ్మ అన్న రక్షణ ఏం చేయండి? భౌతిక అసలు వచ్చేసింది. ఇక మనకు కావాల్సింది ఏంటంటే పర సంబంధమైన ఆత్మ సంబంధ ఆశీర్వాదం కావాలి. పుష్కలంగా ఉన్నాయంటే దేవుని వాక్యంలో. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక వాక్యంలో ఎన్ని అర్థాలు, ఎన్ని సంగతులు దాచిపెట్టాడు దేవుడు. కనుక మనము సమయం అయింది కనుక వచ్చేవారు దానిగా మన వచ్చినదన్నీ కూడా ఇంతవరకు చాలా విషయాలు, మంచి అమూల్య విషయాలు మనం దొరికే